ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరింత సమాచారం ద్వారకా తిరుమల నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయానికైతే కూడా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనించి భక్తులు దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులకు సంబంధించిన రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులైతే కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని మొత్తం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తం ద్వారకా తిరుమలకు సంబంధించి కూడా ఉదయం అంటే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే కూడా విస్తృత ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగిన పరిణామాలు అలాగే కొన్ని చోట్ల జరిగినటువంటి తొక్కిసలాటల నేపథ్యంలో ఎక్కడికక్కడ క్యూ లైన్లు అయితే కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేయడం జరిగింది. అటు వీఐపీ భక్తులకు ప్రత్యేకంగా సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు దర్శనాలకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు అటు భక్తుల్ని విశేషంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయం సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. నిన్న గిరి ప్రదర్శన జరిగిన సమయంలో కూడా భక్తులు వేలాదిగా పాల్గొన్న సందర్భాలు లేకుండా మొత్తానికి సంబంధించి ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి భక్తుల రద్దీ అయితే కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి అధికారులు అంచనా వేశారు. మరోవైపు అటు భద్రత నేపథ్యంలో కూడా ప్రత్యేక చర్యలు అయితే కూడా పోలీస్ శాఖ చేపట్టడం జరిగింది. మొత్తం సిబ్బందిని అంతా కూడా ఇక్కడ భక్తులకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవడంతో మనతో డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్, ఏ విధంగా భద్రత సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది, భక్తుల రద్దీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో ఒక 6 మంది సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, సిఐలు అందరం కలుపుకొని సుమారు 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా వృద్ధులు, పిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా చిన్నపిల్లలతో ఉన్న పిల్లలు అందరినీ కూడా ప్రత్యేకంగా తీసుకున్నాం. అవసరమైతే వాళ్ళని కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఈ 500 రూపీస్ కిలో పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు టెంపుల్ వారు. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని చోట్ల కూడా భద్రతా తనిఖీలు చేయించడం, డాగ్ స్క్వాడ్స్ తోటి అన్ని బాంబ్ స్క్వాడ్స్ తోటి కూడా తనిఖీలు చేయించడం జరిగింది. అదేవిధంగా భద్రతా పరంగా ఏదైతే ప్రతి అంశాన్ని కూడా మైన్యూట్గా చూస్తున్నాం. క్యూ లైన్ కూడా ఇచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ చాలా అంటే కొంచెము 4:30కి దర్శనం స్టార్ట్ అవడంతో కొద్దిగా ముందే రాత్రి నుంచి వచ్చిన భక్తులు తప్ప ఇప్పుడు క్యూ లైన్లు అన్నీ సెట్ అయిపోయినాయి. మొత్తం అందరూ కూడా ఫ్రీగా చక్కగా దర్శనాలు జరుగుతున్నాయి. ప్రధానంగా వీఐపీ భక్తులకు సంబంధించి, సామాన్య భక్తులకు సంబంధించి కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు అయితే కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున అంటే ఒకటండి, వీఐపీ భక్తులు వీళ్ళందరూ కూడా సపరేట్ క్యూ లైన్, కొత్త క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు, అదేవిధంగా వీఐపీలు, గోవిందరాజు స్వాములు వీళ్ళందరినీ ప్రోటోకాల్కి సంబంధించిన వాళ్ళు 500 అంతా ఒకవైపుకి, సామాన్య భక్తులు 100 రూపాయలు, 200 రూపాయలు సామాన్య భక్తులందరూ ఒకవైపు కింద డివైడ్ చేయడంతో ఎక్కడికక్కడ కూడా సాగ్రిగేట్ చేయడం, వాళ్ళందరినీ కూడా చక్కగా లైన్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటు కావాలంటే వాళ్ళకి ఫ్రీగా దర్శనం మాత్రం చక్కగా జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. ఇది మొత్తానికి సంబంధించి కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులకు సంబంధించి దర్శనానికి సంబంధించి అధికారులు అయితే కూడా అనుమతించడం జరిగింది. ఇదే సందర్భంలో రాత్రి నుంచి వేచి ఉన్నటువంటి భక్తులకు కొంత ఉదయాన్ని కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత మొత్తం అంతా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ అయితే కూడా చర్యలు చేపట్టిందని తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఈరోజు సంబంధించి అటు చంటి పిల్లలు వచ్చేవారు, అలాగే వృద్ధులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అల్పాహారం అలాగే పాలు అందించే విధంగా కూడా దేవస్థానం అధికారులు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే కూడా అటు దేవాదాయ శాఖ అలాగే పోలీస్ శాఖ అన్ని శాఖలకు సంబంధించి సమన్వయంతో ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే కూడా ద్వారకా తిరుమలలో కొనసాగుతుంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ద్వారకా తిరుమల నుంచి.